హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా ఈ రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది, దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు అనేది రిలీజ్ చేసేవారు. అది కూడా ఎకరాల వారీగా, విస్తీర్ణం వారీగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు అయితే రిలీజ్ చేసేవారు. కానీ టైంకు వేసేవారని చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చూసుకున్నట్లయితే రైతు భరోసా ఇప్పుడు 2-3 సీజన్ల కాంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నిధులు అనేది ప్రభుత్వం అందజేస్తూ ఉంది. అయితే కొత్త విధానం, కొత్త మార్పులతో మొదటి సంవత్సరం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎవరికి వస్తుంది ఏంటనేది, తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు అనేది అకౌంట్లు అయితే జమ చేయడం జరిగింది. గుండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రిలేటెడ్ వెంచర్లు, పనికిరాని భూములు, పడవబడ్డ భూములు ఇవన్నీ కూడా తొలగించి ఇక పేర్లు అనేది తీసేసి దాని తర్వాత వచ్చేసి అర్హులకు జాబితా అయితే విడుదల చేసి దాంతో పాటు వారికి అకౌంట్ లో జమ చేయడం అయితే జరిగింది. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్లాలని చూసినప్పుడు ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల 24 తారీఖు వరకు తప్పనిసరిగా ఎలక్షన్ సంబంధించి నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు అనేది గడువు విధించడంతో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థలకు వెళ్ళబోతున్నారు ఏంటి. ఇక తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయిలో ముఖ్యంగా ఓటర్లు, ముఖ్యంగా రైతులు అయితే ఉంటారు. దాంతోపాటు ఆసరా పెన్షన్లు కావచ్చు, వివిధ ప్రభుత్వ పథకాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ముఖ్యంగా రైతుల ఖాతాల్లో 9,600 రూపాయలు ఎప్పటి వరకు జమ అవుతుంది. దాంతోపాటు ఇటీవల కాలంలో పీఎం కిసాన్ పైసలకు సంబంధించి చూసుకున్నట్లయితే 6,000 రూపాయలు, వీటితో వచ్చేసి 2,000 రూపాయలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పథకంలో భాగంగా 36,000 రూపాయలు కూడా అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుందట. సో ఏంటన్నది కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లాగా ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన కూడా చిన్న సన్నకారు రైతులకు మేలు చేయాలని చెప్పేసి ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట. ఈ పథకంలో వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుందన్నమాట. దేశాన్ని పోషించడానికి కష్టపడి పనిచేసిన రైతులకు పదవి విరమణ తర్వాత నెల నెల ఆదాయం పొందేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారనమాట. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్న వృద్ధాప్యం కోసం పొదుపులు అసలు లేని చాలామంది రైతులకు ఈ ప్రయోజనం అయితే ఉంటుందన్నమాట. ప్రతి నెల పెన్షన్ అనేది వస్తుందన్నమాట. ఏంటనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన కింద అర్హత కలిగిన రైతులకు 60 సంవత్సరాల వయసు తర్వాత నెలవారీ పెన్షన్ పొందుతారు. స్వచ్ఛంద పథకం ఇది. రైతులు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయాలన్నమాట. నమోదు చేసుకున్న తర్వాత గరిష్టంగా 3,000 రూపాయల వరకు నెలవారీ పెన్షన్ అయితే పొందుతారు. దీంట్లో ముఖ్యంగా నియమాలు, రూల్స్ ఇచ్చారనమాట. ఈ పథకానికి సంబంధించి ప్రధాన మంత్రి కిసాన్ మన్ధన్ యోజన కింద నమోదు చేసుకోవడానికి రైతులకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో భూ రికార్డుల ప్రకారం వారు గరిష్టంగా 2 హెక్టార్ల వరకు వ్యవసాయం కలిగి ఉండాలి. రైతులు నెలవారీ డిపాజిట్లు కూడా చేయాలి. పెన్షన్ పథకం కోసం రైతులు నమోదు చేసుకొని వయసు వారి ప్రీమియం అనేది నిర్ణయించడం జరుగుతుంది. ప్రీమియం 55 నుంచి 200 వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఈ పత్రాలు అవసరం అవుతాయన్నమాట. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మీరు నెట్ సెంటర్ లేదా సర్వీస్ సెంటర్స్ అనగా మీ సేవల ద్వారా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఈ పథకానికి సంబంధించి రైతుల ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, పాస్ పుస్తకం, భూమి పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కలిగి ఉన్నవారు పత్రాలు అయితే ఇవ్వాలన్నమాట. దీనివల్ల మనకు 36,000 రూపాయలు అనేది పథకం ద్వారా పొందుతారనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 20 విడత అనేది అకౌంట్లో అయితే జమ కావడం జరిగింది. ఇప్పుడు 21 విడత కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ 21 విడత ఇన్స్టాల్మెంట్ సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం చెప్పేసింది. దీనిపైన అధికారికంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి సో ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏందనే దానిపైన రేపు కాక ఎల్లుండి మన అకౌంట్లో 21 విడత ఇన్స్టాల్మెంట్ కోసం అయితే చూస్తున్న రైతులకు 2,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. దాదాపు దీనివల్ల ఆ రైతులకు ఇప్పటివరకు 3,70,000 కోట్ల రూపాయలనే కేంద్రం అయితే జమ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతులకి దీనివల్ల ప్రయోజనం అయితే పొందినట్టు చెప్తున్నారన్నమాట. ఈ పథకంలో 20% ప్రయోజనాలు ఎక్కువగా మహిళలకైతే కేటాయించారు. ఇక ఆధార్ బేస్డ్ ఈ కేవైసీ, ఆధారిత గుర్తింపు ధృవీకరణ, 1 టైం పాస్వర్డ్, బయోమెట్రిక్ ముఖ గుర్తింపు ద్వారా పూర్తి చేసే ప్రక్రియ కూడా ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు అనేది జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్
ఏదైతే మొబైల్ యాప్ అనగా రైతుల సేవలు పొందే అధికార యాప్ నూతన పోర్టల్ ఫీచర్ ఇవి నో యువర్ స్టాటస్ పై మీ ఇంటి వద్ద ఆధార్ లింక్ బ్యాంకింగ్ సేవలు అనేది కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మొత్తం మీద 20వ విడత అనేది మనకు ఎప్పుడు జమ అవుతాయన్న దానిపైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత మనకు 19వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. దీంట్లో బేసిక్గా రైతులకు సంబంధించి గుర్తుంచుకోవాల్సింది మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అని చేసుకోవాలి. గతంలో మీకు ఏ అకౌంట్లో అయితే డబ్బులు పడ్డాయో అదే అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఈకేవైసీ కంప్లీట్ చేసి కొత్తగా అర్హత సాధించిన వారు కూడా ఈసారి డబ్బులు రావడం జరుగుతుంది అనమాట. కొంతమందికి మాత్రం బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లేదంటున్నారు, తప్పనిసరి యాక్టివ్లో ఉంచుకోండి. దాంతోపాటు కొంతమంది పోస్ట్ ఆఫీస్లో అయితే జమ కావడం జరుగుతుంది. సో ఇక మీకు మెసేజ్లు కూడా రావడం జరుగుతుంది ఎంతమందికి వచ్చాయి ఏంటన్నది. సో ఇటీవల కాలంలో ఇక దేశవ్యాప్తంగా చాలా మంది అనర్హులుగా గుర్తించడం జరిగింది. దాదాపు 35 లక్షల మంది అయితే తొలగించడం జరిగింది అనమాట. సో అఫీషియల్గా మరి తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏందనేది 2 రోజుల్లో తెలియబోతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కూరగాయలకు సంబంధించి సాగు చేయాలనుకుంటున్నారు అంటే సబ్సిడీ ఇప్పుడు ఏదైతే వానాకాలం కావచ్చు ఏదైతే మిగతా సీజన్లో కావచ్చు వడ్లకు సంబంధించి సన్న వడ్లు పండిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 500 రూపాయల క్వింటకు బోనస్ ఎలా అందించారో ఇక ఎకరానికి సంబంధించి 9,600 రూపాయలు అనేది అందించనున్నారు సబ్సిడీ. ఖర్చు అనేది 24,000 అవుతుంది. దాదాపు 40% ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కూరగాయలు ఎలాంటి పంటలైనా సాగు చేయొచ్చు. ఇప్పటివరకు కూడా చాలామంది పంటలు సాగు చేసినా కూడా ప్రభుత్వం సాయం చేయక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఉద్యానవన శాఖను సంప్రదించే అధికారులకు సో మీ యొక్క బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ మీ పట్టా పాస్ పుస్తకం ఇవన్నీ కూడా ఎలాంటి పంట వేశారు ఇవన్నీ కూడా నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. వారందరూ కూడా గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి తప్పనిసరిగా ఒకవేళ మీరు కూడా ఇక కూరగాయల సాగు చేయాలనుకుంటున్నారా తక్కువ మొత్తంలో తక్కువ కాల పరిమితిలో సో మీకు 9,600 రూపాయలు అనేది రావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారో తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు కేబినెట్ భేటీ అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ ఏదైతే ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించిన తర్వాత వాటిని ముగిసిన వెంటనే డిసెంబరు 2nd వీక్లోకి వెళ్తుంది. దాని తర్వాత అప్పుడు షెడ్యూల్ అనేది విడుదల కాబోతుంది. సర్పంచ్ ఎన్నికలు ముందుగా నిర్వహించి మరింత సమయం తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గతంలో అయితే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రస్తుతం వచ్చేసి మనకు ముందుగానే సర్పంచ్ ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఈ నెల 24 తారీఖు వరకు తప్పనిసరిగా నిర్వహించాలి. దీనిపైన షెడ్యూల్ అనేది ఏ రకంగా ముందుకెళ్తారో దానిపైన సంచలన నిర్ణయం తీసుకున్నారో తెలుస్తుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలక పథకాలం ముగిసి దాదాపు 20 నెలలు గడుస్తుంది. కాబట్టి సో బీసీలకు సంబంధించి మరొక 42% రిజర్వేషన్లు పీఠముడి స్థానిక సంస్థ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ రాజకీయ నిర్ణయం కేంద్రంలో బీజేపీ ఆమోదించడం లేదని చెప్పి దీంతో 50% రిజర్వేషన్లు ప్రభుత్వ పరంగా అమలు చేసి కాంగ్రెస్ పార్టీ ఇక 42% సీట్లు బీసీలకు అనేది ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే హైకోర్టులో ఈ నెల 24న కేసు విచారణ జరగనుంది. హైకోర్టు ఎలా అంటే తీవ్రంగా ఎలా ఉండబోతుంది దానిపైన అందరిలోనూ ఆసక్తి అయితే నెలకొందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ నెల 19వ తారీఖున అదే రోజు పీఎం కిసాన్తో పాటు మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. చీరలు అనేది 2 చీరలు ఇందుకు సంబంధించి దాదాపు 60 లక్షల చీరలు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు అనమాట. వారికి ఎలాంటి కార్డులు ఉండాలి ఏంటంటే దానిపైన ఇందులో వచ్చేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. మీరు మహిళా సంఘంలో గ్రూప్లో సభ్యులై ఉండాలి. దాంతోపాటు పొదుపు సంఘాలకు సంబంధించి మీ బుక్ అయితే అవి ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి చూపిస్తే సరిపోతుంది అనమాట. ఇది ప్రస్తుతానికి 2 రకాల చీరలు కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ముఖ్యంగా ఇందుకు సంబంధించి యాసంగి పైసలు అయితే ఇప్పుడు కేంద్రం నుంచి ఆల్రెడీ పైసలు వస్తున్నాయి. కాబట్టి ఇక రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అన్నదాత సుఖీభవ సేమ్ అదే రోజు మొత్తం 7,000 రూపాయలు అనేది రిలీజ్ అవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దీనికి సంబంధించి చూసుకున్న చాలా మంది రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా నిధులకు సంబంధించి ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి అఫీషియల్గా అయితే డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే డిసెంబరు 2nd వీక్ వరకు అంటే నవంబరు చివరి వారంలో అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. చూడాలి మరి ఈసారి పెంచిన పైసలు ఇస్తారా లేదంటే 6,000 రూపాయలు అనేది జమ చేస్తారా అనే దానిపైన ఇక సందిగ్ధత అయితే నెలకొంది. దీనిపైన మరింత క్లారిటీ కోసం రైతులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పంటలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో కొత్తగా మరోసారి ప్రారంభించడానికి అవకాశాలు అయితే ఉంది. కాబట్టి వరిలు సంబంధించి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఇక పెట్టుబడి సీజన్ అనేది రావడం
రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మిగతా పంటలు వేసిన వారు కూడా దున్నకాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పెట్టుబడి కోసం ఈ సీజన్ సంబంధించి వానాకాలం సీజన్లో చాలా వరకు అయితే నష్టపోయారు. పెట్టుబడి కూడా రావడం లేదని చెప్పేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొందరలోనే ఇక రైతు భరోసా పైసలు అనేది రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు అనమాట. దీనిపైన ప్రభుత్వంలో మాదిరిగా వెళ్ళాలా లేదంటే మరింత అడిషనల్ గా రూల్స్ అనేది అప్డేట్ చేసి వెళ్ళాలనే దానిపైన స్పష్టత అయితే కోరుతున్నారు అనమాట. ఈసారి ఒకవేళ పెంచిన పైసలు ఇస్తే ఎంత అవుతుంది దీనిపైన అధికారులు కూడా లెక్కలు తీస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎకరాలకు సంబంధించి పత్తి కావచ్చు, అదేవిధంగా ఇతర పంటలకు సంబంధించి కేంద్రం నుంచి సానుకూలంగా స్పందించాలని, రైతులకు మేలు జరిగే విధంగా కైవికలు కొనసాగాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇటు జిన్నింగ్ మిల్లులకు సంబంధించి అమ్మాయి కూడా విరమించాలని కోరడం జరిగిందనమాట. మొత్తం మీద ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ తాజా సమాచారం అండి.